ప్రాబ్లం వచ్చిందండి. లాస్ట్ బెంచ్ వాడు 2 నిమిషాల్లో ప్రాబ్లం చేసి పక్కన పెట్టేశాడు. వీడు ఎంత ప్రయత్నించినా కూడా ప్రాబ్లం రావటం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా ప్రాబ్లం సాల్వ్ కావడం లేదు. ఎగ్జామ్ టైం అయిపోతుంది. టెన్షన్, ఆందోళన, భయం, ప్యాంటు షర్టు తడిసిపోతుంది అని వీడు తెలివి తక్కువాడు అంటున్నారా? నో, వాడికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. వెనక బెంచిలో కూర్చున్నవాడు వాడు బ్రెయిన్కి ఇంత మాత్రమే వర్క్ చెప్పాడు. ముందు బెంచిలో కూర్చున్నవాడు ఎంత ఆలోచించాడో చూడండి. ఆ టైంలో ఇంత ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి తెలివి తక్కువడా? నో, వాడికి అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. కానీ అక్కడ ఏం జరిగింది? అక్కడ కూర్చొని కంటితో చూస్తున్న వాస్తవాన్ని మర్చిపోయాడు. ఆ వాస్తవాన్ని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు అలా గాలికి తిరుగుతూనే ఉంటారు. ఆ వాస్తవాన్ని గ్రహించి ఊహించుకుంటూ ముందుకు పోయిన వాళ్ళు ఎప్పుడూ ఉన్నతమైన స్థాయికి చేరతారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరందరూ కూడా ఈ కాలేజీలో డబ్బులు కట్టి చదువుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడవండి? మీరేమన్నా సంపాదిస్తున్నారా? నో, మీ తల్లిదండ్రులు రాత్రింబగళ్ళు కష్టపడి, రాత్రింబగళ్ళు పొలాల్లో కష్టపడి, ఆఫీసుల్లో అలసిపోయి, మగ్గాల్లో మగ్గిపోయి తీసుకొచ్చిన కట్టిన డబ్బులు ఇవి. మరి ఆ డబ్బులకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఆలోచించండి. ఇదే ఫారెన్లో అయితే మిమ్మల్ని ఎప్పుడో బయటకు నెట్టేసేవాళ్ళు. మీ ఫీజులు మీరు కట్టుకోండి, మీ తిండి మీరు తినండి అని. కానీ మన భారతదేశంలో అలా కాదు. తల్లిదండ్రులు ఎంత ముసలివాళ్ళైనా సరే విద్యార్థుల్ని కాదు పెద్దవాళ్ళని కూడా పోషిస్తూనే ఉంటారు. అది నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈ అవకాశం మన భారతదేశంలోనే ఉంది, ఎక్కడ ఏ దేశంలో లేదు. అందరూ బయటికి పంపిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు ఒక మనిషికి మాత్రమే ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞానం, తెలివితేటలను ఇచ్చాడు. నోరు లేని జంతువులకి ఇవ్వలేదు. దయచేసి అర్థం చేసుకోండి. తింటూ అలా ఉంటూ ఉండేది ఎవరు? నోరు లేని జంతువులు. అవి ఏం తెలియదు. వాటికి రేపేం జరుగుతుందో తెలియదు, నిన్నేం జరిగిందో తెలియదు, ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. కోడి ఫారం ఉందండి, వాటికి టయానికి ఫీడ్ వేయాలి. చేపల చెరువు టయానికి ఫీడ్ వేయాలి. ఒక గొర్రె, బర్రె, మేక ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ టయానికి మనం ఏం కావాలో అవన్నీ పెట్టాలి. అవి బ్రతికున్నంతకాలం మన్ని తింటూ ఉంటాయి, మనకి ఉపయోగపడవు. కానీ అవి చనిపోతే వాటికి మంచి విలువ వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మాండమైన ఒక కోడి చనిపోతే మంచి విలువ వస్తుంది, ఒక చేప చనిపోతే మంచి విలువ వస్తుంది, ఒక గొర్రె, ఒక మేక ఇవన్నీ చనిపోతే వాటికి మంచి విలువ ఉంటుంది. కానీ మనిషి చనిపోతే విలువని ఆ రోజుతో కోల్పోతాడు. అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మనిషి చనిపోతే ఆ రోజుతో తన విలువని కోల్పోతాడు. అక్కడ కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు, ఈయనకేంటో తెలిసినట్టు మనిషి చనిపోతే విలువ లేదంటున్నాడు. ఈ రోజుల్లో మనిషి చనిపోతే లివర్ అమ్మొచ్చు, కిడ్నీ అమ్మొచ్చు, ఎక్సెట్రా, ఇంకోటి ఎన్నో పార్ట్లు అమ్ముకోవచ్చు అని అనుకుంటున్నారు. వాస్తవమే, కరెక్టే మీరు చెప్పేది. కానీ ఏమొస్తుందండి? ఎంత వస్తుంది? 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, అంతేనా? అదే మనిషి బ్రతికున్నప్పుడు తన మేధస్సుకు పదును పెట్టి ఆలోచించి ఉంటే ఈ ప్రపంచం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోగల శక్తియుక్తులున్న వ్యక్తి అవుతాడు. అందులో సందేహమే లేదు. ఎవరు? మేధాశక్తిని ఉపయోగించుకున్నాళ్ళు మాత్రమే, అందరూ కాదు సుమా. ఎక్కడివండి ఇవి? ఈ ర్యాకెట్లు ఎక్కడివి? ఈ విమానాలు ఎక్కడివి? మనం తిరిగే రైళ్లు, బస్సులు, కార్లు, బైకులు ఇవన్నీ ఎక్కడివి? మనం కట్టుకునే బట్ట, మీరు చదువుకునే బుక్స్ మేధావుల యొక్క మనస్సు నుంచి ఉద్భవించినవే. రేపు రాబోయే కాలంలో మీరు కూడా అలాంటివి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు, అందులో సందేహం లేదు. ఎవరు సృష్టిస్తారండి? మీ మనసును మీరు కంట్రోల్లో పెట్టుకుని ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో అప్పుడే మీరు అద్భుతాలను సృష్టించగలుగుతారు. వాస్తవం ఈ టైంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్పడానికి మాత్రమే డిసైడ్ అయ్యాను. కొంచెం శ్రద్ధగా, ఇప్పుడు కన్నా ఇంకా మౌనంగా శ్రద్ధగా వినండి. మన ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల క్రితం చాలామందికి తెలియదు, కానీ తనకున్న అమోఘమైన తెలివితేటలు, ఆలోచన శక్తి ఇవన్నీ నా ఫ్యామిలీకే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను ఎందుకు సేవ చేయకూడదు అని ఒక దృఢమైన నమ్మకంతో, ఒక ఆలోచనతో
ఒక్క అడుగు ముందుకు వేసి ఎంపీటీసీగా పోటీ చేశారు. అక్కడ అద్భుతమైన విజయం సాధించారు, మామూలు విజయం కాదు, అద్భుతమైన విజయం సాధించి అక్కడ ఉన్నవారి సమస్యలన్నీ తన సమస్యలుగా గుర్తించి ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేసి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మమేకమై వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి వాళ్ళ మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఆ తదుపరి ఎమ్మెల్యే సీటు వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చింది. మనం కావాలన్నా కూడా దొరకదు, అది గుర్తుంచుకోండి. అది వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఈ నియోజకవర్గంలో అద్భుతమైన విజయం సాధించడం అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత ప్రతి గ్రామం తిరిగి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేసి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ సమస్యలను కూడా పూర్తిగా సాల్వ్ చేసి వాళ్ళందరి మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆయన దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అందులో సందేహమే లేదు. ఎందుకంటే మీకు ఇంత వివరంగా చెప్తుంది. ఈ చీరాల నుంచి ఒంగోలు వెళ్ళేటప్పుడు మధ్యలో పంజలపల్లి అనే గ్రామం ఒకటి తగులుతుంది. ఆ గ్రామంలో ఒక చోట ఎప్పుడు చూసినా తిరణాలుగా జనం ఉంటారు. అదే ఎమ్మెల్యే గారి నివాసం. అక్కడ అంత జనం ఎందుకుంటున్నారండి? అక్కడికి వెళ్తే డెఫినెట్గా మనకి